హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్యన వచ్చేసి వీడియోలు అనేది చాలా లేట్ అయిపోయామండి. ఎందుకంటే నేను సరిగ్గా వీడియో చేయలేదు, నేను పెట్టలేదు కూడా. ఈ రోజు వచ్చేసి శేఖర్ పాలీలండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి శేఖర్ పాలీలండి. ఇవి నేను మైదా పిండితో చేశానండి. మీరు హెల్త్ వైజ్ చూసుకోవాలంటే మీరు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండి కంటే మైదా పిండితో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇవి మా సైడ్ అంటి కొజ్జాలు కూడా అంటారండి. మీ సైడ్ ఏమంటారో కంపల్సరీ మాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ శేఖర్ పాలు చేయడానికి ముందుగా 1/2 కిలో వరకు మైదా పిండిని తీసుకోవాలండి. దీంట్లోకి మనం ఇప్పుడు చిటికెడు ఉప్పును కూడా తీసుకుందామండి. మనం తీసుకున్న ఈ మైదా పిండికి ఒక మిక్సీ జార్ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదండి, ఆ కప్పు సగానికి చక్కెర అనేది తీసుకోవాలండి. ఇన్ కేస్ మీకు తీపి ఎక్కువ కావాలంటే 3/4 కప్పు వరకైనా వేసుకోవచ్చు. దీంట్లోకి 3 ఇలాచీని కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకున్న చక్కెర పొడిని ఇలా వేసుకోవాలండి. దీంట్లోకి ఇలా చక్కెర పొడిని వేసాక మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి 1/4 కప్పు వరకు నెయ్యిని వేడి చేసి వేసుకోవాలండి. దీంట్లోకి ఇలా నెయ్యి వేడి చేసి వేసుకున్నాక ఈ పిండికి బాగా కలిసేటట్టుగా ఈ నెయ్యిని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అనేది పిండికి బాగా పట్టించాలండి. ఇలా కలుపుతూ బాగా క్రష్ చేస్తూ కలుపుకోవాలండి. పిండికి మోయిన్ అనేది కరెక్ట్ గా పట్టాలండి. పిండిలో నెయ్యి బాగా మిక్స్ అయిందో లేదో ఇలా చెక్ చేసి కరెక్ట్ గా తెలిసిపోతుందండి. పిండిని ఒకసారి ఇలా గట్టిగా పట్టి ఇలా ముద్దలా కడితే మోయిన్ అనేది కరెక్ట్ గా సరిపోయినట్టు. ముందుగా కాచి చల్లారబెట్టుకున్న పాల్ని దీంట్లో కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి లాగా ఒత్తుకున్నాక ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని బీట్ చేయాలండి. బాగా చూసారు కదండి, ఇంత మెత్తగా పిండిని ఒత్తుకున్నాక ఇలా కలిపాక అరగంట సేపు ఇలా పిండి అనేది నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 40 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారు కదండి, పిండి అనేది చాలా చక్కగా నానిందండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా పిండి ముద్ద అనేది బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఈ పిండి అనేది 2 ముద్దల్లాగా డివైడ్ చేయాలండి. మీరు పిండి ముద్దని దేని మీద అయితే ఒత్తుకోవాలో దాని మీద ఇలా పొడి పిండి ఆయిల్ అనేది జల్లకుండా ఇలా ఇంత మందంగా ఒత్తుకోవాలండి. ఇంత మందంగా ఒత్తుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని అడ్జస్ట్ పార్ట్స్ ను ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ పార్ట్స్ ను కట్ చేసాక ఇప్పుడు మనం స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలండి. శేఖర్ పాలి అనేది స్క్వేర్ షేప్ లో కట్ చేస్తే లుక్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చిన్న పీస్ లాగా ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. సేమ్ అలానే ఇంకో ముద్ద కూడా పెట్టాం కదండి, అది కూడా ఇలా చక్కగా రోల్ చేస్తూ పొడి పిండి జల్లకుండా ఇలా ఊకోవాలండి. చపాతీ లాగా సేమ్ అలానే అడ్జస్ట్ ని కట్ చేసుకోవాలండి. మిగిలిపోయిన అడ్జస్ట్ ని కూడా ఇలా రోల్ గా చుట్టి వీటిని కూడా కట్ చేసుకోవాలండి. ఇలానే అన్ని కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి, ఎందుకంటే మనము టర్న్ చేసేటప్పుడు మనకి వీలుగా ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపలికి సరిగ్గా వేగకుండానే కలర్ అనేది వచ్చేస్తుంది. గబగబా టర్న్ చేసే లైట్ గా ఇలా గరిటె పెట్టి ఇలా అంటే మీదకి వచ్చేస్తాయండి. ఇవి కొద్దిగా మెత్తగానే అనిపిస్తాయండి. మనం ఫ్రై చేసేటప్పుడు పూర్తిగా చల్లారిపోతేనే కరకరలాడుతూ వస్తాయండి. ఇవి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. మొత్తం ఒకే కలర్ లో వేగుతాయండి. ఇలా వేగాక చూసారండి, అంతా ఒకే రంగులోకి వచ్చింది. ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా వేసుకోవాలండి. ఇంకొక వాయ్ అనేది మీరు వేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారాక ఆయిల్ అనేది అప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసుకోవాలండి. అలానే హీట్ అయ్యాక ఇలా వేసుకోవాలి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకే కలర్ లోకి వచ్చాక ఇప్పుడు మనం వీటిని తీసుకోవాలి ఒక గరిటెలోకి. ఇలా కొద్దిగా ఎర్రగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అలానే మిగతా వాటిని కూడా వేసి ఫ్రై చేసి ఇలా తీసుకున్నానండి. చూసారు కదండి, నేను తీసుకున్న ఈ 1/2 కిలో పిండికి ఎన్ని శేఖర్ పాలి అనేది వచ్చాయో చూసారండి. ఎంత ఈజీగా తయారైపోయావో శేఖర్ పాలి అనేది. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.